కూర్చో. ఆమె మున్సిపల్ గారు అబ్బాయి చిన్నబాబు. నాకు తెలుసురా, కాబోయే మున్సబ్. నేను చెప్పలే, అందుకనే సాంలో కాళ్ళు అట్టుకుని తీసుకొచ్చాను. ఈ దెబ్బతో రామదాస్ కూడా మనకు పోయింది. బంగారయ్య, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే స్వామి వారికి మాత్రం ఏ లోటు రాకుండా చూడాలి. అలాగే స్వామి, నేను వెళ్ళొస్తాను. శివు, నా భార్య కాసులు స్వామి. రుసుక తిరగవేయరా, కాసులు అవుతుంది. రుసుక కాసులు. అమ్మా 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 అమ్మా. ఇక్కడ విశేషాలేమిటిరా? ఏమున్నాయి స్వామి, మా ఊళ్ళో రామదాస్ అని ఒకడు ఉన్నాడు స్వామి. వాడు మనిషిని చూడగానే మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాడు. వాణ్ణి ఊళ్ళో వాళ్ళంతా దేవుడని మొక్కేస్తున్నారు స్వామి. చిత్రం బట్టి అలా జరగడానికి వీల్లేదు. వాడెవడో ఇక్కడ తీసుకురండి, వాడిని బస్పీ పుట్టడం చేస్తా. చిత్తం దీవించాం స్వామి. తల ఇది స్వామి, ఎందుకైనా మంచిది నాతో పానకాలను కూడా తీసుకెళ్ళా. ఎవరినైనా తీసుకెళ్ళి వాడిని మాత్రం ఇక్కడ తీసుకురండి. ఏంటి బాబు? ఏలమ్మా, చుక్కి 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 నాకు నీకు నీకు నాకు. ఏంటి బాబు, ఏదో చెప్పబోయి అయిపోతావేంటి? అదేటో చెప్పు. నాకు సిగ్గేస్తుంది. దేవుడు ఎక్కడన్నా సిగ్గుపడతాడేటి? చెప్పే దేవుడు. ఎదుగు, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు నీదో గోల. మరే గది నన్ను చెప్పేమంటావు దేవుడు? చెప్పేస్తాను. చిన్నయ్య, నువ్వు తాతం అయిపోతున్నావు. తీయడు వాడు చెప్పావురా. ఇదిగో డబ్బులు. ఏం కొనుక్కుంటావురా? శనగుండు. రమ్మంటుండే. ఇదిగో, ఇవాళ నుంచి నువ్వు పనిలో రావడం వీల్లేదు. ఏంటి నువ్వు కష్టపడకూడదు? ఏమ్మా మరి మా సుక్కే బాగు చెప్పినట్టు చేసాయమ్మా. అన్నం కూడా తీసుకురాకూడదా? దానికని తీసుకురావచ్చు. ఏం చుక్కో అంతే దేవుడు. దేవుడు నువ్వు అక్కడ పానకాలు రంగారయ్య రామదాసులు లాక్కొస్తున్నారు. అడుగు. లాక్కు రాణి. నేను వెళ్ళొస్తా స్వామి. జాగ్రత్తగా వెళ్ళు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు. శివో శివో శివో. చిత్రం బట్టి చిత్రం బట్టి తీసుకొచ్చేసాం స్వాములు. ఏమిటి నెవరేస్తున్నావు? కొబ్బరుండలు సాములు. కొబ్బరుండాలా? అవును. బంగారయ్య, పానకాలు, మీ అందరూ బయటికి వెళ్ళండి. స్వామి స్వామి స్వామి. రామదాస్, ఇలారా. నాకు ఓటిస్తావా? ఒకటేంటి సాములు, కావాలంటే 2 తీసుకో. పోనీ 3 ఇవ్వకూడదా? ఏమిటి, 1 అన్నావు, 2 అన్నావు, మళ్ళీ 3 అంటున్నావా? బాలేవాడవే. నా దగ్గర ఉంది 2 గురువులు. గురువులా? ఇల్రా ఇల్రా ఇల్రా. వారకి వారకి వారకి. రామదాస్ ఏం చేస్తున్నారంటావు? ఏం చేయటం ఏంటి, భస్మం చేసి పట్లం కట్టేస్తున్నా. అంతే మరి. ఇల్రా. అవును, నేను గురువులని నీకెలా తెలుసు? అందరూ గురువులు గురువులు అంటుంటే నేను గురువులు అన్నా. రేయ్, నువ్వు కొత్తపాలెం గురువులు కదరా నువ్వు? గోళీకాయలు అనుకున్నావా గురువుల్ని? ఏంట్రా వేషం? రేయ్, ఇలా వేషం వేసి జనాలు మోసం చేయొచ్చురా. నేనేం మోసం చేయలేదు. అసలు గురువెవరో నకిలీ గురువెవరో తెలుసుకోకుండా పూజ చేసే ఈ జనాంది తప్పు. నా తప్పు కాదు. నా కింద 20 మంది బతుకుతున్నారు. వాళ్ళందరూ చచ్చిపోతారు. నీ కాళ్ళకు దండం పెడతా.
నీ చేతులు దండం పెడతా. ఇది ఎవ్వరికి చెప్పక. అచ్చికొచ్చి అమ్మకొచ్చి రండి స్వామి. స్వాములా మీరే స్వామి. రండి స్వాముల వారికి స్వాముల వారికి స్వాముల వారికి భక్తి బంగారయ్య పానకాలు రామదాసు కూడా దేవుడే. వీరిని పలకిలో తీసుకెళ్ళండి. అదేం స్వామి మీరు ఎలాగన్నారు ఆడు అలాగన్నాడు, మళ్ళీ మీరు ఇలాగన్నారు ఆడు అలాగన్నాడు. చిత్రం భక్తి అప్రాచ్యులారా, చెప్పింది వినండి. నేను ఒక్కనే దేవుణ్ణన్నాను. నేను కూడా ఉన్నాను విష్ణుమూర్తిని అన్నాడు. మరి బ్రహ్మేడని అడిగాను. బ్రహ్మ గుళ్ళేదే. ఇద్దరం లోపలికి వెళ్ళాం. ఒక నిర్ణయానికి వచ్చాం. రామదాసుని మీ భుజాల మీద మీరే మోసుకెళ్ళాలి. నాకు చిత్రం పత్రి చిత్రం పత్రి చిత్రం పత్రి ఒప్పిస్తున్నాడు మన రామదాసు దేవుడని. రామదాస్కి రామదాస్కి దేవుడు రామదాస్కి దేవుడు రామదాస్కి. ఏ రామదాస్ గారిని పలకిలో మోసుకొచ్చారే, వాడి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకురాలేకపోయారా? చేయమంటారు బాబు? గురువులాజ్ఞ. వాడు గురువు. అపచారం బాబు అపచారం. కళ్ళు పోతాయి. అంత మాట అనకండి బాబు. అంటాను, ఇంకా అంటాను. వాడు దేవుడు దెయ్యం నా చేత డబ్బు ఖర్చు పెట్టించారే, ఆ డబ్బంతా కట్టే వరకు మిమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొడతాను. స్వామి నాతో కూడా అబద్ధం ఆడతావా? తండ అంతా నేను దేవుడు అంటున్నారు. నువ్వు కాదంటే నేను నిజమే అనుకున్నాను. ఎక్కడి నుంచో వచ్చిన పెద్ద స్వాములు కూడా నేను దేవుడు నొక్కుని పల్లకి ఎక్కించారు, పెద్దోళ్ళ చేత మోయించారు. ఇప్పుడు కూడా దేవుడు కాదంటావా? కాదు, అదిగో మళ్ళా అదంతా ఒక రహస్యం, నీతో చెప్పకూడదు. అదేదో నాకు చెప్పు సామే, లేకపోతే నువ్వు దేవుడివే. ఆడదానికి మొగుడే దేవుడు అంటారు. అలా అనుకుంటే నేను నీకు దేవుణ్ణే కదా. ఆ ఒక్క మాట చాలు. ఎన్ని జన్మలు ఎత్తినా నా దేవుడితోటే ఉంటా. ఏందయ్యా ఎప్పుడు చూసినా తిండే గాని నా మాట ఏమైనా వినుకుంటావా లేదా? తింటాను చెప్పు. మోతికి మనసు ఎత్తే గాని లాభం లేదయ్యా. కుదరాలా? ఎట్టా కుదురుద్ది? అదా రామదాస్ మీద పడి సత్తా ఉంటే. ఏంటి? అవును, ఆ రామదాస్ పేరు చెప్తే చాలు ఊరంతా మగమైపోద్ది, వాళ్ళు మర్చిపోద్ది. ఆ గది దేవుణ్ణి చూస్తే ఎవరికైనా అంతే. ఈ అన్నలాగే అది కూడా మనసు ఇచ్చేసిందన్నమాట. పిచ్చి మాలోకం. ఏంటే నీ గోల? రామదాసుని మనువాడమని అడుగు. అదెట్టాగే? ఆ దేవుడికి మనువు అయిపోయిందిగా. అదేందయ్యా, చాలా మంది దేవుళ్ళకి ఎదురేసి పెళ్ళాలున్నారుగా. ఆ గది అవునే. ఆ వెంకన్న బాబుకి ఇద్దరు, శివయ్య బాబుకి ఇద్దరే. మరి ఆ కిష్టయ్య బాబుకి ఎంతమందో లెక్కేలేదు. ఒకసారి అడిగి చూడయ్యా. మనిషి అయితే ముఖం మీద నిలేసి అడిగేద్దును. ఈ దేవుణ్ణి ఎట్టాగే అడిగేది? ఎట్టాగా? స్వామి దేవుళ్ళంతా ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? గుళ్ళోను గోపురాల్లోనూ ఉంటారు. అబ్బా అది కాదు స్వామి, పైన ఉంటారంట కదా. ఓ, ఆకాశంలోనా? ఉంటారు ఉంటారు. మరైతే నువ్వు దేవుడివేగా, దాన్ని ఇడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతావా? చుక్కి, ఆ మంచి రోజే వస్తే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం, సరేనా? ఆ ఒక్క మాట చాలు స్వామి. ఆనందంతో నా గుండె అంతా నిండిపోయింది. మరైతే నీతో నేను వచ్చేస్తాను. మళ్ళా మర్చిపోతావేమో. లేదు చుక్కి, లేదు. గారు అబ్బాయి చిన్నబాబు ఆరకాల్ని బంగారాన్ని చెట్టు కట్టేసి కుక్కని బాధ బాతున్నాడు గురు. చెట్టు కట్టి కుక్కలా బాతున్నారా? దాంతో వాళ్ళు ఏడ్చుకుంటూ మన సంగతి తేల్చేద్దామని వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నా మగ మార్చేయాలి గురు. మకం మార్చకపోతే మీ గుళ్ళలాగా నాకు కూడా గుండు గీస్తారేమో. మార్చేద్దాం మకం. ఎవరు? ఎదవలో స్వామి. స్వామి అది మాకెప్పుడో తెలుసురా. ఈ దేవుడికే అన్యాయం చేసి నా భక్తులను శిక్షించిన వాళ్ళని
పసిపి పట్లం చేస్తాను. చిత్రం బత్తి మా సేవలో చావు దెబ్బలు తిని మా మనస్సు దోచుకున్నారు కనుక మీ ఇద్దరిని అనుగ్రహిస్తాను, మీ కోరికలు తీరుస్తాను. ఇప్పుడు కాదు, తర్వాత రండి, అనుగ్రహిస్తాను.